తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు భారతీయ రైల్వే తొలి అడుగు వేసింది. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య నడిచే హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్ రైలు మన ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునకగా నిలిచింది. జింద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న ప్రధాని మోదీ తొలుత హైడ్రోజన్ రైలు నమూనాను ప్రదర్శించారు. అనంతరం జింద్ నుంచి సోనిపత్కు బయలుదేరిన తొలి హైడ్రోజన్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జింద్ నుంచి సోనిపత్కు 89 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ రైలు కేవలం 2 గంటల్లోనే చేరుకుంటుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. రైలును ప్రారంభించిన ప్రధాని అందులో ఉన్న సిబ్బందికి, తొలిసారిగా అందులో ప్రయాణించిన విద్యార్థులకు చెయ్యి ఊపి వీడ్కోలు పలికారు. జింద్ రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రజలు, విద్యార్థులను పలకరిస్తూ మోదీ అభివాదం చేశారు. ప్రస్తుతం దేశంలో విస్తృతంగా నడుస్తున్న విద్యుత్ రైళ్లు పైన ఉండే కరెంటు తీగల నుంచి విద్యుత్తును తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ రైలు నడుస్తుంది. అంటే హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చుకుని ఇంజన్ను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరిని ఉద్గారంగా వెలువరిస్తుంది. నీటి ఆవిరి బయటకు వెలువడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. డీజిల్ ఇంజన్ల వల్ల కర్బన ఉద్గారాలు వెలువడతాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా శిలాజ ఇంధనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. హైడ్రోజన్ రైలు వల్ల చమురుపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గుతుంది. డీజిల్ ఇంజన్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు ఇంజన్ తక్కువ శబ్దం చేస్తుంది. HP సామర్థ్యం గల ప్రొపల్షన్ వ్యవస్థతో నడిచే ఈ రైలు నిర్వహణలో ఉన్న శక్తిమంతమైన హైడ్రోజన్ పవర్ ట్రైన్గా రికార్డు సృష్టించింది. ఈ రైలుకు 10 బోగీలుండగా ప్రపంచంలోనే అతి పొడవైన ప్యాసింజర్ హైడ్రోజన్ రైలుగాను రికార్డులకెక్కింది. దీనిలో 2600 మంది ప్రయాణించొచ్చు. ఈ రైల్లో వివిధ అంచెల్లో భద్రతా వ్యవస్థలున్నాయి. అవి హైడ్రోజన్ లీకేజీ, వేడి, మంటలు, పొగ వంటి ముప్పు తలెత్తే పరిస్థితులను నివారిస్తాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సెకన్లలోనే అప్రమత్తం చేస్తాయి. రైల్లో వెంటిలేషన్ వ్యవస్థ గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది. అందువల్ల ఏదైనా లీకేజీ తలెత్తినా అది గాల్లోకి వెళ్లి పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ షట్ ఆఫ్ వ్యవస్థ దానంతట తాను హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. భద్రతకు ప్రాధాన్యమిస్తూ లోకో పైలట్ క్యాబిన్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లోకో పైలట్ ఎదుట ఉండే స్క్రీన్ రైలు పరిస్థితిని ఎప్పటికప్పుడు నిరంతరం తెలియజేస్తుంది. హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడంతో ఇలాంటి రైళ్లు నడుపుతున్న కొద్ది దేశాల సరసన భారత్ చేరింది.